టోటల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఈ రోజున ఈ పీపీపీ విధానానికి గొంతెత్తి పేద వర్గాలు ముఖ్యంగా పేద విద్యార్థులు ముఖ్యంగా గొంతెత్తి వ్యతిరేకిస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే వైద్యానికి సంబంధించి మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రస్తుతానికి డిసిషన్ అయితే తీసుకుంది. అది దీని మీద చాలా వరకు భిన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే అపోజిషన్లో ఉండేటటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి మనం చూస్తున్నామో, ఎప్పుడైతే ఈ డిసిషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఈ విషయాన్ని మాత్రం అపోజ్ చేస్తూనే వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైసీపీ యువనేత అయినటువంటి రామ్ మనోహర్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రస్తుతం కలెక్టర్ గ్రీవెన్స్ కూడా రావడం జరిగింది. ఈ విషయం మీద అసలు ఏమనుకుంటున్నారు, ఒక యువనేతగా ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, దీనికి ఏమైనా బలమైన కారణం ఉందా, ఒకవేళ నిజంగానే మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ జరిగితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎందుకని వద్దనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక యువ నాయకులుగా మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. గతం నుంచి కూడా అంటే ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నా అప్పటి నుంచి వైసీపీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అపోజ్ చేస్తూ వస్తున్నారు. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? దీనికి ప్రధాన కారణం ఈనాడు పీపీపీ విధానం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో, ఈ విధానం వల్ల నష్టపోయేది చంద్రబాబు గారు కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నష్టపోయేది బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీలు. ఈ రోజున ఎంత దారుణమైన నిర్ణయం అంటే ఇది. అసలు ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రైవేటీకరణ వల్ల, ఈ నిర్ణయం వల్ల పేదవాడికి మెడికల్ సీట్ అనేది ఒక అందన దాక్షగా మిగిలిపోయింది. ఈరోజు వైసీపీ పార్టీ ఈ రోజున ఉద్యమం చేస్తుందంటే ఇదేదో వైసీపీ పార్టీ ఎంతో రాజకీయంగా మేమేదో లబ్ధి పొందాలని ఈ ఉద్యమం చేయటం లేదు. ఈ రోజున ఈ పీపీపీ విధానం వల్ల నష్టపోయేది వైసీపీలో ఉన్న పేద వర్గాలు ఉన్నారు, వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, జనసేనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. టోటల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఈ రోజున ఈ పీపీపీ విధానానికి గొంతెత్తి పేద వర్గాలు ముఖ్యంగా పేద విద్యార్థులు ముఖ్యంగా గొంతెత్తి వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలకి చాలా పెద్దపీట వేశారు. సుమారు 3,800 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. సుమారు 17 మెడికల్ కాలేజీలకి. ఆ 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు సిద్ధమైపోయాయి ప్రారంభానికి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ రోజున ఈ పీపీపీ విధానం తీసుకొచ్చి పేదవాడికి మెడికల్ విద్య అనేది అందన దాక్షగా మిగిల్చేసింది. అందుకే ఈ రోజున మేము ఒక జేఏసీ కింద ఫామ్ అయ్యి ఈ రోజున దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ జేఏసీ సంఘం కింద ఏర్పాటు అయి దసరాకు ముందే మొన్న ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి అందరం కూడా అన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈ జేఏసీ కమిటీలో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని కులం వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో, ముఖ్యంగా పేద విద్యార్థులైతే ఏదైతే బాధపడుతున్నారో ఈ ప్రైవేటీకరణ వల్ల, వాళ్ళ తాలూకా గొంతుని మేము వినిపించడానికే ఈ రోజున ఉద్యమం బాట చేపట్టాం. అందులో భాగంగానే కలెక్టర్ గారికి ఈ రోజున మన వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో దయచేసి పెట్టండి అని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని చాలా తీవ్రతరం అయితే చేస్తాం. మీరు వెనక్కి తీసుకోమని అంటున్నారు, బట్ ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తిగా సమర్థించుకుంటుంది. దీనివల్ల డెవలప్మెంట్ జరుగుతుంది, ఫ్యూచర్లో ఉపయోగాలు ఉంటాయి, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదని చెప్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న వేశారు. డెవలప్మెంట్ జరుగుతుంది. ఎవరికి డెవలప్మెంట్ జరుగుతుంది తెలుసా అండి? ఈ పీపీపీ విధానం వల్ల కార్పొరేట్ సంస్థలకి లాభం జరుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులకి లాభం జరుగుతుంది, ధనవంతులకి లాభం జరుగుతుంది. అంతేగాని ఈ పీపీపీ విధానం వల్ల పేదవాడికి పైసా ఉపయోగం కూడా లేదు. పేదవాడి గొంతు నొక్కేశారు. ఈ రోజున పేదవాడికి ఒక కలగానే మిగిలిపోద్ది మెడికల్ చదువు అనేది. ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అందులో భాగమే ఈ మెడికల్ కాలేజ్ అనేది. ఈ 3,800 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా ఇటువంటి ఆలోచన చేశారా? ఆయన ఇది 17వ సంవత్సరం ఆయనకి ముఖ్యమంత్రిగా. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మొత్తం లెక్కేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 17వ సంవత్సరంలో కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా. ఒక్కనాడైనా
మెడికల్ కాలేజీల పేద విద్యార్థుల కోసం ఆయన ఆలోచించాడా? ఆయన నిధులు తీసుకొచ్చారా? ఈరోజు వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఈరోజు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి పేదవాళ్ళ గొంతు పోస్తుంది. సార్, మనం ఇక్కడ చూస్తే ఎప్పుడైతే మీరు అధికారంలో ఉన్నారు అంటే వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి మీ అధినేత ఏమొంచో డిజిటల్ యాప్ అని చెప్తూ ఒక డిజిటల్ యాప్ దీన్ని తీసుకొచ్చారు. అసలు ఈ రాజ్యాంగాలు గోలేంటి సార్? మనకంటూ ఒక ప్రతిపత్తి రాజ్యాంగం ఉంది, బట్ ఎందుకని పార్టీలు ఇలా సపరేట్ రాజ్యాంగం పెట్టుకుంటున్నారు? ప్రజలు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు మీకు ఒక విషయం చెప్తున్నానండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రి. ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆయన కొనసాగింపుగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనసున్న ముఖ్యమంత్రి. మాకేమీ రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతే బ్లూ బుక్ రాజ్యాంగం ఇవేవి కాదు మాకు ముఖ్యం. మాకు ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం. ఇచ్చిన మాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టం ఏంటంటే ప్రజలు మోసపోయారు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, కూటమి నేతల మాటలు నమ్మి. సో ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందో మీరు అందరూ గమనిస్తున్నారు. ఈ రోజున ఈ పీపీపీ విధానాన్ని కూడా కొంతమంది బహిరంగంగా బయట మాట్లాడకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. మాట్లాడితే ఏం చేస్తారో, ఉద్యమం చేస్తే ఏం చేస్తారో. మాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలా సంతోషం, మీరైనా ఉద్యమం చేశారు, మాకు ఎలాగా చేత కావటం లేదు, మీరైనా ఉద్యమం చేయండి అని ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాకు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పీపీపీ విధానం అనేది మీకు ఇందాకే చెప్పాను, అన్ని పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీలో పేద వర్గాలు ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇష్యూ ఇది. మాకు రెడ్ బుక్ రాజ్యాంగమా లేకపోతే ఇంకోట కాదు. మా రాజ్యాంగం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం ఒక్కటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే రాజ్యాంగం. ఒక నాయకుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి కట్టుబడ్డమే మా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం. ఎక్కడైనా మీరు చూడండి, మా ప్రభుత్వంలో 2019 నుంచి 24 దాకా ఎక్కడైనా కక్ష సాధింపు ఉందా సంక్షేమ కార్యక్రమాల్లో? చెప్పండి. మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకోండి, సచివాలయ వ్యవస్థ తీసుకోండి, చెప్పండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అయిపోయింది. సో ఈ 1.5 yearలో మీరేం అబ్జర్వ్ చేశారు? వాళ్ళకు వైపు ఇచ్చిన సూపర్ 6 హామీలు అన్నింటినీ కూడా మేము నెరవేర్చేస్తున్నామని చెప్తున్నారు. సో దీని మీద మీరేమంటారు సార్? అంటే వాళ్ళు ఇంకా ప్రజల్ని మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ప్రజల్ని మోసం చేశారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలలకే ప్రజలకు తెలిసిపోయింది. ఇంకా వాళ్ళు కల్లిబుల్లి మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, మీడియాలో తప్పులు రాతలు రాయించి, ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించి ఇంకా ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలకు అన్ని విషయాలు ప్రజలకు తెలుసు. 1.5 year అయ్యింది. 1.5 year అంటే చిన్న వ్యవధి కాదు. 1.5 yearలో ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చలేరు. 100లో 10% నెరవేర్చినట్టు చూపిస్తున్నారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మీరు ఒకసారి రైతులు ఈరోజు గోల పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, పట్టించుకోవటం లేదు. మహిళలు ఈరోజు గోల పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ రోజున పేద విద్యార్థులు గొంతు నొక్కారు ఈ పీపీపీ విధానం ద్వారా. కూటమి ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. ప్రజలే గమనిస్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మనతో పాటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఏదైతే మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వర్షన్ కూడా ఒకసారి విందాం, ఎందుకని వ్యతిరేకిస్తున్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ఎందుకని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్టరేట్కి వచ్చారు? గత కొన్ని రోజుల నుండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుండి ఒక రకమైన అభద్రతా భావం ప్రజల్లో ఉంది. అలాగే ముఖ్యంగా యువతలో ఉంది. యువతకి ఎందుకంటే యువత అంటే ఒక బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరిలోన ఒక నిరుత్సాహం అనేది ఏర్పడ్డది. అన్ని రంగాల్లోనూ ఈరోజు ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అలాగే ఈ పీపీపీ విధానం కూడా ఈ ప్రభుత్వం చేయడం వల్ల నష్టపోయేది యువతే. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల నుండి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ ఆనాడు అంబేద్కర్ గారు ఏ రకమైన రాజ్యాంగంలో పొందుపరిచి ఏ రకమైన రాజ్యాంగాన్ని ఆనాడు అంబేద్కర్ కలలుగన్నారు, ఆ కళని ఈరోజు
ఈ ప్రభుత్వం సాకారం చేయడం లేదు కదా, సరే కదా. ఇంకా విద్యకి వైద్యానికి దూరం చేసే విధంగా ఈనాటి ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరునైతే మన అందరము ఈ భారతదేశ పౌరులుగా నేను చెప్తున్నాను, నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత నువ్వు అసలు నీ ప్రక్రియ ఏంటి, అసలు నీ బేస్ ఏంటి, అసలు నువ్వు ఏ విధంగా ఈ పేద ప్రజానికి నువ్వు ఆదుకోవాలని చూస్తున్నావు? ఈ పేద ప్రజల్ని పూర్తిగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందడానికి పేద ప్రజలే నీకు దొరికారా? పేద ప్రజలు తప్ప మరింకోరు దొరకరా? కార్పొరేట్ సంస్థలని జోబులు నింపి వాళ్ళకి సంపన్న పరులుగా చేయడం కోసం సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తూ పేద వర్గాలని పూర్తిగా అణగదొక్కే విధంగా ఈరోజు ప్రభుత్వ చర్యలు అయితే ఉన్నాయి. ఈ చర్యల భాగంగానే ఈ పీపీపీ విధానం. ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దయవల్ల అందరికీ ఇచ్చేస్తే ఆయన కొడుకు కుమారుడు జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీ రాష్ట్రంలో పెడితే దగ్గర ఒక 7 మెడికల్ కాలేజీలు అయిపోయి 10 మెడికల్ కాలేజీలు, అందులో కూడా ఒక 5, 6, 80%, 70%, 60% అయిపోయినవి కూడా నువ్వు పూర్తి చేయలేదు, సరే కాదా? ఇవి ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది సిగ్గుతో అందరూ తలదించుకోలే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా నేనైతే ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి పేదోడి కన్నీటి గాథని మీరు చూడండి, పేదవాడిని మీరు హక్కును చేర్చుకోండి. పేదోడికి ఒక రకమైన లక్ష్యం మరింకేం లేదు, చదువుతోటే ఈ పేదోడి లక్ష్యాన్ని నెరవేర్చగలడు. అంబేద్కర్ కళ్ళగన్న లక్ష్యం చదువు. ఆ చదువుతోటే ఈరోజు ప్రతి పేదోడికి నువ్వు దగ్గర చేర్చి పేదోడికి కడుపు నింపాలనే ఆలోచన ఉండాలి. కానీ నీ కొడుకు కార్పొరేట్ వ్యవస్థల్లో చదవాలి, నీ మనవడు కార్పొరేట్ సెక్టర్లో చదవాలి కాదా? నీకు ధనవంతులు నీ పిల్లలు ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కానీ మిగతా విదేశాల్లో విద్యను చదవాలి. కానీ ఇక్కడ ఉన్న పేదోడు కానీ, ఇక్కడ ఉన్న బీసీ వర్గాలు కానీ, ఇక్కడ ఉన్న ఎస్సీ వర్గాలు కానీ, ఇక్కడ ఉన్న ఎస్టీ వర్గాలు కానీ వాడు ఒక డాక్టర్ అవ్వకూడదు, ఒక ఇంజనీర్ అవ్వకూడదు, ఏది అవ్వకూడదా? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మీ లక్ష్యం అసలు మీ పార్టీ లక్ష్యం ఏంటో, మీ పార్టీ విధానం ఏంటో, మీ పార్టీ బేస్ ఏంటో నాకైతే ఇవాళకి అర్థం కావట్లేదు. నేను ఒక సాధారణమైన పౌరుడిగా అడుగుతాను. నేను పార్టీలకి పక్కన పెట్టి నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నా, పార్టీ పక్కన పెడితే నేను ఈ భారతదేశ పౌరుడిగా మీకు అడుగుతున్నాను, మీ లక్ష్యం ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్లో పేదల వర్గాలకి మీరు ఏం చేయాలనుకుంటారో అది ముందుగా చెప్పండి. పేద ప్రజలకి ఏ విధంగా మీరు నాశనం చేయాలని చూస్తున్నారో, ఆ పేద వర్గాలకు బాగు చేయాలని చూస్తున్నారో మీరు చెప్తే మేమైతే కూడా ఇప్పటికే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పటికో గ్రీవెన్స్కి వచ్చాం. రేపటి నుండి ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక్క వీధుల్లో కూడా చెప్తాం, పేద ప్రజలు అండగా నిలబడతాం. పేద ప్రజలకన్నింటినీ మేము వాళ్ళకి నిలబడతాం. ఆ అంటే ప్రతి ఒక్క కార్యక్రమం పోరాటం చేస్తే పోయేదేం లేదన్నట్టు పోరాటం చేసి సాధించుకోవాల్సిన పరిస్థితి మేము తెస్తాం. ఈ ప్రభుత్వానికి మెడలు వంచైనా మేము ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి మేము మళ్ళీ బుద్ధి చెప్పే విధంగా పేద ప్రజలందరికీ ఆదుకోకపోతే ఖబర్దార్ చంద్రబాబు గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, ఈ పేద ప్రజలను ఆదుకోండి. పేద ప్రజలకి మంచి ఉన్నతమైన విద్యని అవలంబించి మెడికల్ పరమైన ఈ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని నేనైతే ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏదేమైనా సరే పీపీపీ విధానం ద్వారా ఏదైతే పేద మెడికల్కి సంబంధించి పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారు అని చెప్తున్నారు. అందుకే దీని మీద కేవలం వైసీపీ మాత్రమే కాదు, దీనికి సంబంధించి చాలా వరకు అన్ని వర్గాల వారు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది అంటున్నారు. ఏదేమైనా సరే ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళి ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజెస్ వాటిని ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ దీని మీద తీవ్రతరంలో ఉద్యమాలను అయితే చేస్తామని మాత్రం ప్రస్తుతానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం, అదేవిధంగా డిజిటల్ బుక్కి చాలా వరకు చాలా వేరియేషన్ ఉందంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? కామన్ మ్యాన్గా మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.